మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. నాయకుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన వ్యవహార శైలి ఉంటుందని మనందరికీ తెలిసిందే. వ్యవహార శైలి అంటే పరిపాలనకు సంబంధించింది అవుతుంది. అంతేకాకుండా ప్రసంగ శైలి అనేది, మాట్లాడే శైలి అనేది ఒకటి. ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండు కూడా ఒక్కో నాయకుడికి ఒక్కో రకంగా ఉంటాయి. కేసీఆర్కి ఒక రకంగా, నరేంద్ర మోదీకి ఒక రకంగా, చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి ఉన్నటువంటి తేడా మనకు తెలుసు. అయితే ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శైలిని, చంద్రబాబు నాయుడు గారి శైలిని చాలా సులభంగా మిమిక్రిస్టులు చాలా తేలిగ్గా అనుకరిస్తారు, మాట్లాడతారు, దించేస్తారనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రసంగాల్లో చాలా ఆవేశంగా మాట్లాడేటటువంటి పద్ధతి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరికి తేడా ఉంటుంది. కానీ ఆవేశం ఇద్దరిలోనూ మనకు కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారాల్లో, సభల్లో ఇలాంటి ఆవేశం వాళ్ళకి అధికమైనటువంటి బలాన్ని ఇస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే, పరిపాలన వ్యవహార శైలిలో, అసెంబ్లీలో నిర్వహించే వ్యవహార శైలిలో ఇద్దరికి చాలా తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2 రోజుల పాటు మనకి శాసనసభ జరిగింది. ఈ 2 రోజుల్లో ఉన్నటువంటి తేడాను గమనిస్తే, మొట్టమొదటి రోజున 5 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి తీరుని ఇప్పుడు నిన్న 21, 22 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన తీరుని చూస్తే, అంతకు ముందు కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మరింత పరిణతితో వ్యవహరించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా హుందాగా వ్యవహరించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే శాసనసభ నియమాల ప్రకారం ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడికి, ముఖ్యమంత్రికి, వీళ్లకు అసెంబ్లీ లోపలి ఆవరణం దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు, ఎమ్మెల్యేలు, కారు బయట పెట్టి లోపలికి నడిచి రావాల్సి ఉంటుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆయన కారుని, అంటే ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ, వాళ్ళకున్నది 11 సీట్లు. రాజ్యాంగ నియమాల ప్రకారం కనీసం 18 సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా నాయకుడి హోదా రాలేదు. కానీ చాలా హుందాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆయన కారుని లోపల దాకా రావడానికి అవకాశం కల్పించింది. ఇదొక ఇట్స్ ఎ వండర్ఫుల్ జెస్చర్ అని చెప్పాలి. అంటే ఒక రకంగా చాలా మంచి, ఒక రకమైనటువంటి సద్భావన అని చెప్పి దీన్ని చెప్పాలి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రి చేస్తారు, ఉప ముఖ్యమంత్రి చేస్తారు, తర్వాత మంత్రులు చేస్తారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పిలుస్తారు. అయితే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పిలిచినప్పుడు ఏబిసిడి ఈ రకంగా వచ్చినప్పుడు, జే దగ్గరకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. కానీ అలా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆయన్ని మంత్రులు అయిపోగానే మొట్టమొదటి అవకాశం ఆయనకి ఇచ్చి పిలిచారు. అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి పిలిచారు. దీన్ని కూడా ఒక రకంగా ఒక హుందా చర్యగా దీన్ని మనం చెప్పాలి. ఈ 2 విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పాలి. ఈ హుందాతనాన్ని ఇలాగే కొనసాగిస్తే బాగుంటుంది. సభని నడపటంలో, సభలో వ్యవహరించడంలో తెలుగుదేశానికి, కూటమికి అబ్సల్యూట్ మెజారిటీ చాలా ఎక్కువ, 164 సీట్ల మెజారిటీ ఉన్నది. 11 మంది ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షం గొంతు వినపడుతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందులో అక్కడ ఉన్నటువంటి నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఉచ్చైస్వరంలో మాట్లాడటం, తీవ్ర స్వరంతో మాట్లాడటం అనే పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి కూడా ఉంటుంది. బహుశా ముందు జరగబోయే సభలో ఇవన్నీ దృశ్యాలు కనపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే హుందాతనాన్ని మెయింటైన్ చేస్తే సభ ఆరోగ్యకరంగా జరిగే అవకాశం ఉంటుంది. మహాభారతం 5000 సంవత్సరాల నాడు జరగలే. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య యుగంలో కూడా మహాభారతం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ధృతరాష్ట్రులు ఉన్నారు, దుర్యోధనులు ఉన్నారు, శకుని ఉన్నాడు, విదురులు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. స్వయంగా ఆయన ఇది కౌరవ సభ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ గౌరవ సభలోకి వస్తానన్నాడు. అంటే మహాభారతాన్ని నాయకులు
చాలా ఫ్రీక్వెంట్గా రిఫర్ చేసి దాంతో పోలికలు తీసుకొచ్చి పెడుతున్నారు. కౌరవ సభ పోయి గౌరవ సభ వచ్చిందంటున్నారు. కాబట్టి గౌరవ సభని గౌరవంగా కొనసాగించేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాన్ని అట్లా కొనసాగిస్తే ఆయన హుందాతనం బాగుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవహార శైలిలో చాలా రకాల కార్యక్రమాలని, ప్రాజెక్టులని, వీటిని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఎన్నికల వరకు రాజకీయం మాట్లాడతాడు, ఎన్నిక తర్వాత నేను రాజకీయం మాట్లాడను, పరిపాలన గురించి మాట్లాడతాను అంటాడు. అందుకే ఆయనకి ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే స్థాయి పేరు ఆయనకు వచ్చింది. ఆ శైలిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. 67 సంవత్సరాలు, 65 సంవత్సరాల వయసుకి ఇప్పుడు 70వ పడిలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉండాలి. ఆ హుందాతనాన్ని ఆయన కొనసాగించాలని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే తరహాగా ఇంతకుముందు వ్యవహార శైలి కంటే కొంత భిన్నంగా వ్యవహరిస్తే బాగుంటుంది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రమాణ స్వీకారం అయిపోగానే వెంటనే వెళ్ళిపోయినారు. అట్లా వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికలో కూడా ప్రతిపక్షం ఉండాలి. కానీ ప్రతిపక్షం నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికప్పుడు లేరు. సాధారణంగా స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత మర్యాదపూర్వకంగా పాలకపక్షం సభ్యులు, పాలకపక్షం నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, మిగతా పార్టీ నాయకులు కూడా సభ వేదిక మీదకి వచ్చి ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టిన దాకా పక్కన ఉండి తీసుకుపోవటం అన్నది ఒక మర్యాద. ఈ మర్యాదను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించలేదు. వాళ్ళు వేరే కార్యక్రమం పెట్టుకొని వెళ్ళిపోయారు. స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు స్పీకర్ ఎన్నిక సభలోకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన వేరే కార్యక్రమం పెట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దీనికంటే కొంత భిన్నంగా ఆయన వ్యవహరించి ఉంటే బాగుండేది. దీనికి కారణం ఏమని అనిపిస్తూ ఉందంటే ఎన్నిక అయిన తర్వాత ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, ఫలితాలు వచ్చిన రోజున ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, ఆ తర్వాత స్పందించిన పద్ధతి కానీ, ఆ తర్వాత ఈవీఎంల మీద ఆయన అనుమానం వ్యక్తం చేసినటువంటి పద్ధతి కానీ, నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ నాయకుడు వ్యవహరించినటువంటి శైలిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని అంగీకరించడం లేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నది. చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఓటమిని జీర్ణించుకోలేకపోయినారని, అంగీకరించడం లేదని చెప్పి తెలుస్తున్నది. కానీ ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జరిగిన విషయం మారదు. దీన్ని ఆయన గ్రహించాలి. దీన్ని ఇంతకన్నా కూడా బెటర్, ఇంతకన్నా పరిణతమైనటువంటి శైలిని ఆయన అనుసరిస్తే ముందు వాళ్ళ రాజకీయపు నేపథ్యం ఇంకా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు గ్రహించాలి. మిత్రులారా, ఇలాంటి విషయాలు చర్చించడం కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.